జిల్లా కలెక్టరేట్ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న డిఆర్ఓ వెంకటరావు, ఏఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మరియు డిఎస్పీలు కాకినాడ జిల్లాలో కోడి పందాలపైన హైకోర్టు ఆదేశాల మేరకు సర్క్యులేషన్ విడుదల చేయడం జరిగింది. కోడి పందాలు నిర్వహించిన పైన కఠిన చర్యలు తీసుకుంటాం. 1960 జంతు హింస చట్టం, 1974 గేమింగ్ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేస్తాం. ఎంఆర్ఓ, పోలీస్ శాఖ, జంతు నివారణ శాఖ, ఎన్జిఓ కలిపి ప్రతి మండలానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తాం. మీటింగ్లు పెట్టి ఈ రోజు నుండి ఈ నెల 22 తేదీ వరకు కోడి పందాల నివారణ కోసం కృషి చేస్తాం. పంచాయతీ సెక్రటరీ వివిధ శాఖల సమన్వయం చేస్తాం. సార్ మరి అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ బాధ్యులు అవుతారు. అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మన జిల్లాలకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు. ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి హానరబుల్ హైకోర్టు, గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం వివరమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం, బోత్ పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఇద్దరు రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి, అదేవిధంగా ఎస్హెచ్ఓలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏవైతే 2 యాక్ట్స్ ఉన్నా ఆ 2 యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960 జంతువులని ఏదైతే మనం వాటిని బాధ పెట్టడం అంటే క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద, జంతు క్రూరత్వానికి సంబంధించినట్టు ప్రివెన్షన్ యాక్ట్ 1960, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది 1974 ఉంది. వాటిని ఆ 2 ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం. ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం, ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇవి చేయటం చట్టం తాలూకా నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియచేయటం జరుగుతుంది. అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి 22వ తారీఖు వరకు, ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కంప్లీట్గా మండలాలలో ఈ టీమ్స్ విజిలెంట్గా ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ఇటువంటివి ఏదైనా జరిగినట్టుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయటం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించాలి. అదేవిధంగా మండల స్థాయిలో ఒక్కనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓసు వీళ్ళందరినీ కూడా మనం అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగేటట్టు అవకాశం ఉన్నట్టుంటే ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారులకి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఏవైనా వాళ్ళు వాడుతున్నటువంటి అంటే వాడేవాళ్ళుగా అంటే కోడి పందాలు జరిపేవాళ్ళు కానీ, దానికి స్థలాలు ఇచ్చేవారు కానీ, అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ, దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరున్నా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలను ఖచ్చితంగా తీసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి అధికారులందరికీ కూడా బోత్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగానికి
ఎస్పీ గారి సైడ్ నుంచి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించి గ్రామాలలో కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే ప్రతి గ్రామంలో ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారాన్ని చేస్తారు. టామ్ అని చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది. అలాగే ముందుగా అందరికీ రాబోయే సంక్రాంతి అండ్ భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్గా చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బర్రెలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇదంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుకైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోడి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామండి. రిగార్డింగ్ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేదా కత్తులు కడుతున్నారో అన్నది వరకు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్స్ చేశారు, కొన్ని ప్రివెంట్ అరెస్టులు చేశారు. వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.